శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనుల్లో భారీ దోపిడీకి రంగం సిద్ధమైంది. అసలు పని కంటే కొసరు పనికే వేల కోట్ల రూపాయలు పెరిగిపోయాయి. ఏడాదికి తిరగకుండానే బడ్జెట్ ఏకంగా మూడింతలు పెరిగింది. తాజాగా నిర్వహించిన సమీక్షలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా అంచనా వ్యయం పెంపు విషయాన్ని ప్రకటించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును రూపొందించారు. 2005లో జీవో 140 ద్వారా ప్రాజెక్టు పనులకు 2292 కోట్లతో అప్పటి కాంగ్రెస్ సర్కారు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రాజెక్టు పనులను 1925 కోట్లతో 2010 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ అగ్రిమెంట్ చేసుకుంది. 6 సార్లు కాంట్రాక్ట్ ఏజెన్సీకి గడువు పొడిగించారు. 2026 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డిండి రిజర్వాయర్ వరకు మొత్తంగా 43.50 కిలోమీటర్లకు సొరంగం తవ్వాల్సి ఉంది. ఏకకాలంలో 2 వైపుల నుంచి ఇన్లెట్ అంటే అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద శ్రీశైలం రిజర్వాయర్ గట్టు నుంచి అవుట్లెట్ అంటే మహబూబ్నగర్ జిల్లా మన్నెవారిపల్లి నుంచి సొరంగం పనులు చేపట్టారు. ఇన్లెట్ వైపు నుంచి 13.93 కిలోమీటర్ల సొరంగం తవ్వగా 2025 ఫిబ్రవరిలో టన్నెల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదంలో 8 మంది కార్మికులు గల్లంతు కాగా ఇప్పటి వరకు 2 మృతదేహాలను మాత్రమే గుర్తించారు. ఇప్పటికీ 6 కార్మికుల జాడ గుర్తించలేదు. ప్రమాదంతో ఇన్లెట్ పనులు నిలిచిపోయాయి. అవుట్లెట్ వైపు నుంచి 22 కిలోమీటర్ల సొరంగం తవ్వారు. ప్రస్తుతం టన్నెల్ బోరింగ్ మిషన్ కు మరమ్మతులతో పనులు కొనసాగని పరిస్థితి నెలకొంది. ఇన్లెట్, అవుట్లెట్ 2 వైపుల నుంచి కలిపి 34.372 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి కాగా ఇంకా 9.560 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. టీబీఎంతో పనులు కొనసాగని నేపథ్యంలో పనులను డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా ప్రాజెక్టు వ్యయాన్ని 4,658 కోట్లతో సవరిస్తూ గత అక్టోబర్లో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించగా ప్రభుత్వం ఆమోదించింది. జీవో 290ను ప్రభుత్వం జారీ చేసింది. మిగిలిన 9.50 కిలోమీటర్ల సొరంగం పనులను పూర్తి చేసే బాధ్యతను సదరు ఏజెన్సీకి అప్పగించారు. ఏడాది కూడా పూర్తి కాకముందే ప్రాజెక్టు వ్యయం ఏకంగా 12,718 కోట్లకు పెంచారు. కిలోమీటర్కు 1,200 కోట్లు ఖర్చు చేస్తారని తెలుస్తోంది. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం కన్నా మిగిలిన పనులు పూర్తికే అత్యధిక నిధులు అవసరమవుతోంది. సొరంగం పనుల పేరుతో భారీ దోపిడీకి తెరతీశారనే అనుమానాలు వస్తున్నాయి. జూన్ 2028 వరకు ప్రాజెక్టు పూర్తి చేస్తామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల భద్రతపై రాజీ పడబోమని వివరించారు. పనుల పూర్తికి కావలసిన నిధులు, భూసేకరణ, సాంకేతిక, పరిపాలనాపరమైన అనుమతులను వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, టన్నెల్తో పాటు డిండి ప్రాజెక్టు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేవరకొండ వైపు నుంచి పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే 1/2 కిలోమీటర్ వరకు పూర్తి చేశామని, శ్రీశైలం వైపు నుంచి కూడా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనులు సాగిస్తున్నామని తెలిపారు. టన్నెల్ పనులను మరింత వేగవంతం చేసేందుకు 3 అత్యాధునిక ఆర్మ్ బూమర్ యంత్రాలు నెలాఖరులోగా వస్తాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం సుమారు 12,718 కోట్లని, నాణ్యత ప్రమాణాలపై ఎలాంటి రాజీ ఉండకూడదని పేర్కొన్నారు. జూన్ 2028 నాటికి అన్ని పనులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.